నమస్తే. 2వ తారీఖున హోమ్ డిపార్ట్మెంటు ఒక జీవోని రిలీజ్ చేసింది. అదే జీవోని 3వ తారీఖున రద్దు చేస్తూ మరొక జీవో రిలీజ్ చేశారు. చిత్రంగా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన జీవోని 24 గంటల లోపులే రద్దు చేస్తూ మరొక జీవో ఇచ్చారు. ఏమిటి దీని కథ కమమిష? చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జీవో ఏమిటంటే, ఈ జీవో ఆర్టీ నెంబర్ 852. ఇది కాపు ఉద్యమంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తునిలో తగలబెట్టారని ముద్రగడ పద్మనాభం గారి మీద మరికొందరి మీద, అంటే సుమారుగా 41 మంది మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసు పూర్తి విచారణ తర్వాత రైల్వే కోర్టు కొట్టివేస్తే ఆ కేసుని మళ్ళా అపీల్ చేయాలి, కొట్టివేయటం తప్పు అనే ఉద్దేశంతో ఈ జీవోని రిలీజ్ చేశారు. అపీల్ చేయాల్సిన సమయం అయిపోయింది కాబట్టి ఆ డిలేను కూడా కండోన్ చేస్తూ పిటిషన్ వేసి దీన్ని హైకోర్టులో మళ్ళా విచారణ జరిపి అపీల్లో వాళ్ళు కింది కోర్టులో తప్పుకుపోయారు, పై కోర్టులో వారికి శిక్షలు పడే విధంగా చేయాలి అని రిలీజ్ చేసినటువంటి జీవో. ఈ జీవో రిలీజ్ అయిన మరుసటి రోజే మేమందరం పెద్ద ఎత్తున విమర్శ చేశాం. సాక్షులు అయితే ఫ్రంట్ పేజీలో వచ్చింది. అనేక మంది కాపు నేతలు ఏమిటి అన్యాయం అని కూడా అన్నారు. అనగానే 3వ తారీఖు సాయంత్రమే ఈటీవీలో ఫ్లాష్ వేశారు, మేము ఆ జీవోని రద్దు చేయబోతున్నామని కంగారు పడుతూ. ఇది జరిగినటువంటి అంశం. రద్దు చేశారు కూడా. నిన్న సాయంత్రమే ఇచ్చినటువంటి జీవోని రద్దు చేస్తూ మరొక జీవో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చాలా అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి పేరు ఉంది కదా. అంతేకాకుండా ప్రతి కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తానని, నాది డేగ కన్నని, ఎవరూ తప్పుకు పోలేరని ఈ మధ్యనే ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం కూడా చెప్పాడు. మరి ఎందుకు హోమ్ డిపార్ట్మెంట్లో తన ప్రభుత్వంలో తనకు తెలియకోకుండా జీవో వచ్చిందా? వస్తే తనకు తెలియకోకుండా ఎలా వచ్చింది చెప్పగలుగుతాడా? చెప్పలేరు. ఏమిటి ఈ పరిస్థితి అంటే, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ కాదని, చంద్రబాబు నాయుడు గారు పెద్ద అడ్మినిస్ట్రేటర్ అని ఎల్లో మీడియాలో ఊరికినే పుంకాలుగా కథలు అల్లి నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి అసలు పరిపాలన మీద సరైనటువంటి పట్టు కూడా లేనటువంటి దశ ఇవాళ రాష్ట్రంలో ఉంది అని క్లియర్గా అర్థమవుతా ఉన్నది. నిజానికి ఇది ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద చిన్న పరిశీలన చేయాలి, చర్చ చేయాలి. సరే, అధికార పార్టీ దీని గురించి పట్టించుకోదనుకుంటే జీవో ఇచ్చేసాం, ఆ జీవోని మార్చేసి మళ్ళీ జీవో ఇచ్చాం కాబట్టి ఇక సర్దుకుంటుందిలే అని అనుకుంటారు. కానీ అసలు మొదటి జీవో ఎందుకు వచ్చింది? ఇది నాకున్న సమాచారం. అభిజ్ఞాన వర్గాల బోగట్ట అంటారు కదా, ఆ అభిజ్ఞాన వర్గాల బోగట్ట ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ద్వారా నాకు తెలిసినటువంటి అంశాల మేరకు నేను ఇది వాస్తవమని నమ్మి మీకు ప్రజెంట్ చేస్తున్నా. అదేంటంటే, మొదటి జీవో ఇది రావడానికి జీవో ఆర్టీ నెంబర్ 852 ముద్రగడ పద్మనాభం గారి మీద కాపుల మీద ఉన్న కేసును తిరగదోడి మళ్ళా వాళ్లకు శిక్షలు పడే విధంగా చేయాలని రిలీజ్ చేసినటువంటి జీవో వెనుక నారా లోకేష్ గారు ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారు వారి కుటుంబం అంటే చాలా కక్షబట్టి పనిచేసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. అదేంటంటే, ఆ రోజున ముద్రగడ పద్మనాభం గారిని ఇంట్లో ఉంటే నిరాహార దీక్ష చేస్తుంటే తలుపులు పగలగొట్టి బయటకు తీసుకువచ్చి వారి భార్యని వారి కుమారుణ్ణి దూషించటమే కాక కొట్టినటువంటి సందర్భంలో కూడా కీలక పాత్ర వహించింది ఆ రోజున ఉన్నటువంటి నారా లోకేష్ గారు అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే గుర్తొస్తుందని మనవి చేస్తున్నాం. ఆ నారా లోకేష్ గారే ఏ విధంగా అయినా సరే కొట్టేసినటువంటి కేసును బయటకు తీసి ముద్రగడ పద్మనాభం గారిని వారి వెంట ఉన్నటువంటి కాపుల్ని మళ్ళా శిక్షలు పడే విధంగా చెయ్యాలి అనేది నిర్ణయించుకొని హోంమంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి ఈ జీవోని రిలీజ్ చేశారు. జీవో ఆర్టీ నెంబర్ 851. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసా తెలియదా అని చర్చకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి తెలియదని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో విడుదలవుతున్న జీవోలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా తెలియకోకుండానే నారా లోకేష్ గారి అన్నీ చక్కబెడుతున్నటువంటి విషయాన్ని మీరు ఆ నోట ఈ నోట వినే ఉంటారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఏ డీఫాక్టో చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు.
ఆయన ఆదేశం మేరకు హోంమంత్రి గారు సంతకం పెడితే ఈ జీవో రిలీజ్ అయింది. కుమార్ విశ్వజిత్ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఈ జీవోని రిలీజ్ చేశారు. ఈ జీవోని రిలీజ్ చేయగానే కాపు సమాజం అంతా కూడా ముక్కు మీద వేలేసుకుంది. చివరికి తెలుగుదేశంలో ఉన్న కాపులు కూడా ఇది తప్పు అన్నారు. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్న కాపులు కూడా ఆ రోజు కాపు ఉద్యమానికి బలపరిచినటువంటి వ్యక్తులు కాబట్టి ఇది అన్యాయం అని అన్నారు. అన్యాయం అన్న తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోను రద్దు చేయాలి అనేటువంటి ప్రపోజల్ పెడితే మరి నారా లోకేష్ గారు ససేమిగా ఒప్పుకోలేదు. నాకు తెలిసినటువంటి సమాచారం ఏ విధంగా అయినా సరే ఈ కేసులో కొట్టివేయబడినటువంటి కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని శిక్షించవలసిందే, దానికోసం మనం కోర్టుకు వెళ్ళవలసిందే అనేటువంటి పద్ధతుల్లో సుదీర్ఘమైన వేడి వాడి చర్చలు ముఖ్యమంత్రి గారి మధ్యన ఆయన కుమారుడైనటువంటి లోకేష్ మధ్యన ఎడతెరిపి లేకోకుండా జరిగినటువంటి చర్చలు అనండి, లేకపోతే చిన్న చిన్న తగాదలనండి, చివరికి అయ్యా నారా లోకేష్ నీకు తెలియదు, కాపుల మీద కక్ష పడితే మనం దెబ్బతింటాము. ఒకసారి వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో కూడా కాపులు మన మీద తిరగబడి ఈ రకంగా చేశారు, మనం కాపులు జోలికి వెళ్ళొద్దు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లోకేష్ గారు వినడు కదా. ఎందుకంటే ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్, రెడ్ బుక్తోనే అంతా నడపాలనుకునేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తి వినలేదు. వినకపోయినా గత్యంతరం లేక నారా చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేయటం వల్ల 3వ తారీఖు సాయంత్రానికి ఈ జీవో రిలీజ్ అయింది. కాస్త కాపులు శాంతించారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు కనుసన్నల్లో కాదని, ఇది నారా లోకేష్ గారి కనుసన్నల్లోనే జరుగుతుందని, ఏదో ఒక విధంగా కాపుల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి దుర్బుద్ధితో నారా లోకేష్ గారు పనిచేస్తున్నారని చెప్పడానికి ఇది చక్కని ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను చెప్పేదంతా కట్టుకథ, ఇదంతా అవాస్తవం కాదు అని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు సరైనటువంటి సమాచారం ఉండబట్టే ఈ అంశాన్ని నేను చెప్తున్నాననే విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలా కాదు అనుకుంటే అసలు ఎందుకు ఈ జీవో రిలీజ్ అయిందో చెప్పమనండి, ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పమండి. హోమ్ మినిస్టర్ ఎందుకు ఈ జీవోని రిలీజ్ చేశారు? ప్రభుత్వానికి తెలియకుండానే జీవో రిలీజ్ అవుతాయా? రిలీజ్ అయిన జీవో 24 గంటలు రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేర్ఫుల్ ఎగ్జామినేషన్ తర్వాతే ప్రతిదీ కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ ఆర్డర్ని ముందు రోజు ఇచ్చి నెక్స్ట్ రోజు రద్దు చేసినటువంటి సందర్భాలు మరి నాకు తెలిసి ఎక్కడా లేవు. చాలా ఉద్యమాలు జరిగిన తర్వాత జరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ఎక్కడా లేవు. ఇది మీరందరూ కూడా ముఖ్యంగా కాపు సోదరులు గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు దీనిలో ఇంటర్ఫీర్ అయ్యాడో లేదో నాకు ఇంకా సమాచారం లేదు, కానీ కాపు సోదరులు దయచేసి ఇది గమనించండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాపుల పట్ల ఒక ద్వేషమైన భావంతో ఉన్నారు, ఉంటారు, వారి స్వభావం అది అనే విషయాన్ని దయచేసి గమనించాలని, ఇలా కాపుల్ని వేధించే కార్యక్రమాలు ఎప్పుడు చేసినా కాపులుగా ఏ పార్టీలో ఉన్నా మేము ముందుకొస్తామని, దానిలో పాల్గొంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజున మా పార్టీలో లేకపోయినా కూడా ఆయన మీద జరుగుతున్నటువంటి హింసను కానీ, ఆయన మీద జరుగుతున్నటువంటి ఒత్తిడిని కానీ ఎదుర్కోవడానికి ఆయనకి సంఘీభావాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మేము ప్రకటించాము. చివరికి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మేము సంఘీభావాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని బొత్స సత్యనారాయణ గారు, నేను, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అందరం కూడా వెళ్ళి ఆయనకి సంఘీభావం చెప్పినటువంటి సందర్భం కూడా ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలాంటి పిచ్చి జీవోలు ఇష్యూ చేసి భయపెట్టాలని, కాపుల్ని భయపెట్టాలనుకున్నా, ఇంకోరిని భయపెట్టాలనుకున్నా అది రాజకీయాల్లో సాధ్యం కాదనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అనుకోండి, కానీ పాపం ఇన్మెచ్యూర్డ్ లోకేష్కి తెలియదు. దీన్ని మీరందరూ గమనించాలనే ఉద్దేశంతోనే ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.